అయ్యా నమస్కారం. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్లో కంటెంట్ చూడండి. వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. పోన్ మ్యాన్ మలయాళం మూవీ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బుడ్ వర్షన్ కూడా అవైలబుల్గా ఉంది. మూవీ చేయాలంటే 2 hours స్టోరీ ఉండాలా? అవసరం లేదు. చిన్న కంటెంట్ ఉన్నా సరిపోద్ది. ఆ చిన్న కంటెంట్ చిన్న పాయింట్ అయినా కానీ ఒక చిన్న పాయింట్ని 2.5 hours చెప్పడం అంటే నాట్ ఏ జోక్ బ్రదర్. ఇలాంటి అటెంప్ట్స్ ఓన్లీ మలయాళంలోనే జరుగుతాయి. అది కూడా బసిల్ జోసెఫ్ లాంటి యాక్టర్ ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మూవీ అంతా. సో ఆఫ్టర్ సూక్ష్మదర్శిని బసిల్ జోసెఫ్ యాక్ట్ చేసిన మూవీ ఇది. సో గుండెల మీద చేసుకొని మరీ చూడొచ్చు మూవీ. అంత బాగుంది మూవీ అయితే, నాకు నచ్చింది. ఓవరాల్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయినా నేను మూవీతోని. స్టోరీ ప్లాట్ కి వస్తే మన హీరో గోల్డ్ జ్యువెలరీ సేల్స్ ఏజెంట్. కానీ గోల్డ్ అమ్మేది షాప్ లో కాదు, మ్యారేజెస్ లో. పెళ్లిలో పెళ్లి కూతురికి బంగారం ఇచ్చి నెక్స్ట్ రోజు వాళ్ళకు వచ్చిన బహుమతులతోని హీరో మనీ కలెక్ట్ చేసుకుంటారు. సో అలా పెళ్లికి ఇచ్చిన బంగారం తిరిగి రికవరీలో వాళ్ళు మనీ ఇవ్వకపోతే ఏమవుతుంది, ఇంతకీ హీరో వాళ్ళ దగ్గర మనీ కలెక్ట్ చేసుకున్నారు లేదా అనేది స్టోరీ ప్లాట్. సో స్టోరీ ఎస్టాబ్లిష్మెంట్ అంతా ఒక ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో మనకి చెప్పేసిన హీరో వాళ్ళ నుంచి ఎలా రాబట్టుకున్నారు అనేది 2 hours లో నరేషన్ చేయడం అనేది చాలా గ్రేట్. మామూలుగా కమర్షియల్ హీరోస్ అంటే వెళ్ళి ఫైట్స్ చేయడమో లేకపోతే హీరోయిజం చూపించడం చేస్తారు. కానీ బసిల్ జోసెఫ్ లాంటి యాక్టర్ కి ఎట్లాంటి ప్రాపర్ ఎగ్జిక్యూషన్ చేయాలో అలాగా చేశారు డైరెక్టర్. మూవీలో జస్ట్ కాన్సెప్టే కాకుండా అండర్లైన్ గా చాలా పాయింట్స్ టచ్ చేశారు డైరెక్టర్. మన అవసరానికి కొన్ని వస్తువులను మనం తెచ్చుకుంటాం, కానీ తిరిగి ఇచ్చేటప్పుడు మాత్రం మనం ఒక కైండ్ ఆఫ్ బిహేవియర్ గా చేస్తుంటాం. తీసుకునేటప్పుడు మాత్రం బాగానే తీసుకుంటాం, ఒక గ్రాటిట్యూడ్ ఉండదు ఇచ్చేటప్పుడు. సో అట్లాంటి మల్టిపుల్ సినారియోస్, మల్టిపుల్ క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటుంది అనే పాయింట్స్ కూడా టచ్ చేశారు చాలా నీట్ గా. మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక ఇండివిజువల్ స్టోరీ నడుస్తూ ఉంటది. సో మనకు ముఖ్యంగా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేది మాత్రం బసిల్ జోసెఫ్ క్యారెక్టర్. మనం సెకండ్ హాఫ్ లో అయితే ఫ్యాన్ అయిపోతాము. ముఖ్యంగా ఒక సీన్ ఉంటది, వాడు సూసైడ్ చేసుకుంటే బసిల్ జోసెఫ్ ఎక్స్ప్రెస్ చేసే ఒక ఫుల్ లెంత్ డైలాగ్ సీన్ ఉంటది, చాలా బాగుంటది అదైతే. సో మల్టిపుల్ క్యారెక్టర్స్ కి ఒక ప్రాపర్ ఫినిషింగ్ ఇచ్చారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఎంగేజింగ్ గా అనిపించింది నాకైతే. సినిమాటోగ్రఫీ అండ్ బీజిఎం చాలా యాప్ట్ గా ఉంది. అకార్డింగ్ టు స్టోరీ చాలా పిక్చరేషన్ చాలా బాగా చేశారు అండ్ బీజిఎం ఆల్సో వెరీ గుడ్. ఓవరాల్ ఒక మంచి ఎక్స్పీరియన్స్, ఒక మంచి రిఫ్రెష్ లాంటి మూవీ ఇది. సో పక్కా చూడండి. ఛానల్లో కంటెంట్ చూడండి. చూసిన వాళ్ళలో 100 మంది చూస్తే దాంట్లో ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఎఫర్ట్స్ రికగ్నైజ్ చేయండి. మీకు ఇంకేమైనా అనిపిస్తున్నా కానీ నాకు కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయొచ్చు. ఏమైనా మార్చుకోవాలన్నా లేకపోతే ఇంకా వీడియోస్ గురించి ఏమైనా రివ్యూస్ చెప్పాలన్నా కమెంట్ చేయండి. దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ.